బుడ్డోడైతే చూడండి స్కూల్కి పోనైతే ఎలా ఏడుస్తున్నాడు. ఇంకా అయితే మేమైతే ఏదో ఒకటి చెప్పేసి అయితే క్లాస్లో కూర్చోబెట్టి అయితే వచ్చేసాము. ఇంకా క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది కదా. ఇదైతే మా పెద్దోని క్లాస్ రూము. ఇంకా వాడు కూడా ఏడుస్తున్నాడు, ఇంకా భయపడుతున్నాడు. ఇంకా వాళ్ళ క్లాస్ వాళ్ళకైతే చెప్పేసి వచ్చేసాను నేనైతే. ఇంకా వాడిని ఎంత చేసినా కూడా వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా వాడైతే చూడండి ఫేస్ ఎలా పెట్టాడో, మనకైతే దుఃఖం వస్తుంది. ఇంకా భయపడుతున్నాడు కూడా. ఇంకా ఏడుపు అయితే మొత్తం ఆపేసుకుంటున్నాడు. క్లాస్ రూమ్లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ అయితే నేను చెప్పేసి వచ్చేసాను. ఇంకా బాగా చూసుకోండి మా సుప్రీంని అయితే అని చెప్పిన. ఇంకా నేనైతే వెళ్ళకు ఇక్కడనే కూర్చో అంటున్నాడు. కానీ టీచర్స్ అయితే కూర్చొని ఇస్తారు అట్లా మమ్మల్ని. ఇంకా వానికైతే నేను చెప్పేసి వచ్చేసాను. ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.